నమస్కారం. నేను డాక్టర్ ఆరిఫ్ షేక్, ఒక ఆడియాలజిస్ట్‌ని అట్ వేవ్స్ హియరింగ్ కేర్ సికింద్రాబాద్. ఈరోజు చాలా మందిని ఇబ్బంది పెట్టే ఒక సాధారణ సమస్య గురించి మాట్లాడుకుందాం. దాని పేరే వర్టిగో. చాలా మంది దీన్ని కేవలం తల తిరగడం అనుకుంటారు, కానీ అది అంతకంటే ఎక్కువ. మీరు నడుస్తుంటే లేదా కూర్చొని ఉన్నా కూడా మీ చుట్టూ ఉన్న ప్రపంచం తిరుగుతున్నట్లు అనిపిస్తుందా? పడిపోతామనే భయం కలుగుతుందా? అయితే ఈ లక్షణాలు వర్టిగో కావచ్చు. ఒక ఆడియలిస్ట్‌గా మేము లోపలి చెవి, ఇన్నర్ ఇయర్ మరియు సమతుల్యత అంటే బ్యాలెన్స్ వ్యవస్థల మధ్య ఉన్న సంబంధాన్ని చూస్తాం. ఈ వీడియోలో వర్టిగో అంటే ఏంటి, దాని రకాలు, కారణాలు, లక్షణాలు మరియు సరైన చికిత్స ఎలా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే అసెస్మెంట్ అనేది చాలా ముఖ్యం. సో ఇప్పుడు మనము వర్టిగో అంటే ఏమిటి దాని గురించి తెలుసుకుందాం. సాధారణంగా తల తిరగడం లేదా మైకం అంటే డిజినెస్ అని పిలిచే లక్షణం కంటే వర్టిగో భిన్నమైనది. డిజినెస్ అంటే ఏంది? మైకం. ఇది తేలికపాటి తల తూలినట్టు అనిపించడం లేదా స్పృహ కోల్పోయినట్లు అనిపించడం. అదే వర్టిగో అంటే ఇది ఒక భ్రమ, ఇల్యూజన్. మీరు కదలకుండా ఉన్నప్పుడు కానీ మీ చుట్టూ ఉన్న గది లేదా వస్తువులు చుట్టూ తిరుగుతున్నట్లు సెన్సేషన్ మీకు అనిపించడం, దాన్నే వర్టిగో అంటారు. కొన్నిసార్లు మీరే తిరుగుతున్నట్లు అనిపించవచ్చు. దీన్ని వర్టిగో అంటారు. మన లోపల చెవి, ఇన్నర్ ఇయర్ లో వెస్టిబులార్ వ్యవస్థ అంటే వెస్టిబులార్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ ఉంటుంది. అది మన శరీరం యొక్క స్థానం మరియు కదలికల గురించి మెదడుకు సంకేతాలను పంపుతుంది. ఈ వ్యవస్థలో ఏదైనా సమస్య వస్తే మెదడుకు వచ్చే సమాచారం గందరగోళంగానికి గురై ఈ తిరుగుతున్న అనుభూతి అనేది మీకు కలుగుతుంది. సో వర్టిగో రకాలు, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. దానికి కారణాలు కూడా తెలుసుకుందాం, దానిలో రకాలు కూడా తెలుసుకుందాం. వర్టిగో ప్రధానంగా 2 రకాలుగా విభజించబడింది. ఒకటేంటంటే పెరిఫెరల్ వర్టిగో. పెరిఫెరల్ వర్టిగో అంటే ఇది స్థానం గురించి. ఇది లోపల చెవి, వెస్టిబులర్ సిస్టమ్ లేదా దాని నరాల వెస్టిబులర్ నర్వ్ లో సమస్య వల్ల వస్తుంది. ఇది సర్వసాధారణమైన రకం అంటే కామన్ టైప్. దీనికి మేజర్ గా కారణాలు ఒకటి వచ్చేసి BPPV అంటే బినైన్ ప్రాక్సిమల్ పొజిషనల్ వర్టిగో. ఇది లోపల చెవిలో కాల్షియం స్ఫటికాలు అంటే క్రిస్టల్స్ స్థానం తప్పడం ద్వారా దీనికి ఈ వర్టిగో వస్తుంది. తల యొక్క స్థానం మారినప్పుడు, లేచినప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ, పక్కకు తిరిగినప్పుడు కానీ ఆకస్మికంగా తీవ్రమైన తిరుగుడు వస్తుంది. సో రెండో కారణం వచ్చేసి మీనియస్ డిసీజ్. లోపలి చెవిలో ఎండోలింఫ్ అనే ఒక ద్రవం పెరిగి ఒత్తిడికి కారణమవుతుంది. ఇది వెనికిడి లోపం, హియరింగ్ లాస్, చెవిలో రింగింగ్, టినైటిస్ అనే సౌండ్ మరియు తీవ్రమైన వర్టిగో ఎపిసోడ్స్ కు కలిగిస్తుంది. ఇక మూడో కారణం వచ్చేసి వెస్టిబులర్ న్యూరైటిస్ లేకుండా లాబరెంథైటిస్. వైరల్ ఇన్ఫెక్షన్స్ కారణంగా వెస్టిబులర్ నరాలలో లేదా లోపలి చెవిలో వాపు రావడం. 2 టైప్ ఆఫ్ వర్టిగో. సెంట్రల్ వర్టిగో స్థానం వచ్చేసి ఇది మెదడులో సెరిబెల్లం లేదా బ్రెయిన్ స్టెమ్ సమస్యల వల్ల వస్తుంది. ఇది చాలా అరుదుగా ఉంటుంది, అంటే రేర్, కానీ ఇది చాలా డేంజరస్, మరింత తీవ్రమైనది. దీనికి కారణాలు వచ్చేసి మైగ్రేన్లు, లేకుంటే స్ట్రోక్, మల్టిపుల్ స్క్లిరోసిస్ వంటి నాడీ వ్యవస్థ సమస్యల వల్ల వస్తుంది. దీనిలో వచ్చేసి మనకు ఈ వర్టిగోకి లక్షణాలు ఏముంటాయంటే, వర్టిగో యొక్క ప్రధాన లక్షణం తిరుగుతున్న అనుభూతి, అంటే బయట ప్రపంచం తిరుగుతున్నట్టు అనుభూతి. దీనితో పాటుగా కనిపించే ఇతర లక్షణాలు ఏమున్నాయంటే సమతుల్యత కోల్పోవడం అంటే లాస్ ఆఫ్ బ్యాలెన్స్, లేకుండా నడవడం కష్టం అవుతుంది, లేకుంటే పడిపోతామనే భయం, లేకుంటే వాంతులు లేదా వికారం అంటే నాజియా అండ్ వామిటింగ్, తీవ్రమైన తిరుగుడు వల్ల కడుపులో ఇబ్బంది, అసాధారణమైన కంటి కదలికలు కూడా నిస్టాగ్మస్ అంటారు దాన్ని, కళ్ళు అదుపు లేకుండా వేగంగా కదలడం కానీ, ఇవన్నీ ఇది ఆడియాలజిస్ట్ కి రోగ నిర్ధారణలో సహాయపడుతుంది. చెవిలో రింగింగ్ లేదా వెనికిడి లోపం అనేది ముఖ్యంగా మీనియస్ డిసీజ్ లో ఇవి కనిపిస్తాయి. తలనొప్పి కూడా, హెడేక్ లేదా మైగ్రేన్ లక్షణాలు కూడా కనిపిస్తాయి. సో ఈ వర్టిగోని అసెస్మెంట్ చేయడానికి, అంచనా వేయడానికి ఆడియాలజిస్ట్ ఏం చేస్తాడు? ఒక ఆడియాలజిస్ట్ గా మేము వర్టిగో యొక్క మూలాన్ని కనుక్కోవడానికి కొన్ని ప్రత్యేక పరీక్షలు చేస్తాం. దానిలో ఫస్ట్ వచ్చేసి వినికిడి పరీక్ష. వర్టిగోకి వినికిడి లోపం కారణమా లేదా అని తెలుసుకోవడానికి 2 టెస్ట్ ఏంటంటే VNG, వీడియో నిస్టాగ్మోగ్రఫీ. ఇది ఒక ముఖ్యమైన పరీక్ష. మీ కంటి కదలికలు అంటే నిస్టాగ్మస్ రికార్డ్ చేయడానికి మరియు విశ్లేషించడానికి ఒక ప్రత్యేక కెమెరాను ఉపయోగిస్తాం.
లోపలి చెవి ఎలా పనిచేస్తుందా లేదా అని సూచిస్తుంది. దీనివల్ల మనము వెస్టిబులర్ సిస్టమ్ పనిచేస్తుందా ప్రాపర్ గా లేదా అనేది తెలుసుకుంటాం. ఇంకో టెస్ట్ ఏది వచ్చేసి పోస్చరోగ్రఫీ. మీరు వివిధ పరిస్థితులలో ఎంత బాగా సమతుల్యత అంటే బ్యాలెన్స్ పాటిస్తున్నారో లేదో అని తెలుసుకోవడానికి ఈ టెస్ట్. ఇంకా పొజిషనల్ టెస్ట్లు కూడా ఉన్నాయి కొన్ని. తల యొక్క స్థానాన్ని మార్చి వర్టిగో ట్రిగ్గర్ అవుతుందా లేదా చూస్తాం. ఇది బీపీపీవీని నిర్ధారించడానికి కీలక టెస్ట్. ఈ అంచనా ద్వారా వర్టిగో కారణం లోపల చెవి పెరిఫరలా లేకుంటే సెంట్రల్ అనేది స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు చికిత్స అంటే ట్రీట్మెంట్. ఇది వెరీ ఇంపార్టెంట్. వర్టిగో కోసం ట్రీట్మెంట్ అనేది ఏముంది? వర్టిగో యొక్క చికిత్స దానికి కారణంపై ఆధారపడి ఉంటుంది. సో బీపీపీవీ కోసం ఒకవేళ మీకు బీపీపీవీ ఉందంటే ఎప్లీ మాన్యువర్ లేదా సెమెంట్ మాన్యువర్. సో దీనివల్ల ఏంటంటే లోపలి చెవిలో స్థానం తప్పిన కాల్షియం స్ఫటికాలు ఆటోలిథ్స్ తిరిగి వాటికి సరైన స్థానానికి తరలించడానికి ఆడియాలజిస్టులు చేసే ఈ ట్రీట్మెంట్ అనేది చాలా వెరీ యూస్ఫుల్. ఇది చాలా సందర్భాల్లో తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. వెస్టిబులర్ న్యూరైటిస్ లేదా లాబిరిథిటిస్ ఉన్నప్పుడు మొదట్లో వాపును తగ్గించడానికి డాక్టర్ సూచించిన మందులు మీరు వేసుకోవాలి. తర్వాత వెస్టిబులర్ రీహాబిలిటేషన్ థెరపీ అనేది ఒక ఆడియాలజిస్ట్ ద్వారా మీరు ఈ థెరపీ అనేది తీసుకోవచ్చు. కొన్ని మాన్యువల్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇందులో ప్రత్యేక వ్యాయామాలు కూడా ఉంటాయి. ఇవి మిగిలిన ఇంద్రియాలను ఉపయోగించి లోపల చెవి నష్టాన్ని భర్తీ చేయడానికి మెదడుకు శిక్షణ మేము ఇస్తాము. సో మీనియస్ వ్యాధి కోసం ఏం చేయాలంటే తక్కువ ఉప్పు ఉన్న ఆహారం, జీవనశైలి మార్పులు, కొన్ని రకాల మందులు వాడడం వల్ల తగ్గించవచ్చు. ముఖ్య గమనిక ఏంటంటే మీరు దయచేసి ఎప్పుడు స్వయంగా మందులు వాడకండి. సరైన రోగ నిర్ధారణ కోసం ముందుగా మీరు ఏం చేయాలంటే డాక్టర్ లేదా ఆడియాలజిస్ట్ ని సంప్రదించండి. వర్టిగో అనేది చాలా ఇబ్బందికరమైన మరియు భయం కలిగించే సమస్య కావచ్చు. కానీ సరైన అంచనా, సరైన చికిత్సతో మీరు దీన్ని ఖచ్చితంగా నియంత్రించవచ్చు మరియు మీ జీవిత నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చు. మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు తరచుగా తల తిరగడం లేదా తిరుగుతున్న అనుభూతి కలుగుతుంటే దయచేసి ఆలస్యం చేయకుండా ఒక ఆడియాలజిస్ట్ ని సంప్రదించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మీకు వర్టిగో గురించి లేదా సమతుల్యత సమస్యల గురించి ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్లో అడగండి. ఈ సమాచారం ఇంకొకరి ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే దయచేసి లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేయండి. మర్చిపోకండి. తదుపరి వీడియోలో కలుద్దాం. నమస్కారం.